విజయనగరం జిల్లాను రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేద్దామని ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఉగాది వేడుకలకు మంత్రి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగువారి సాంప్రదాయం ఉట్టిపడే విధంగా అత్యంత ఘనంగా నిర్వహించిన శ్రీ విశ్వావసునామ ఉగాది వేడుకల్లో వారణాసి వెంకటనారాయణ, ధర్మారావు శర్మ పంచాంగ శ్రవణం గావించారు. అనంతరం వేద పండితులను అతిథులను సత్కరించారు. ఈ సందర్భంగా మినిస్టర్ కొండపల్లి మాట్లాడుతూ యుగం ప్రారంభమైన రోజును ఉగాది పండుగగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. రాష్ట్రం యొక్క అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. యుగానికి ఆది అని చెప్తారు. యుగం ప్లస్ ఆది ఉగాది. సో అలాంటి మనం ఎందుకు హిస్టరీలోకి వెళ్తాం అనే దాని మీద కూడా ఇలాంటి ఒక రోజున మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ కొత్త సంవత్సరం నాడు ప్రభుత్వ అధికారులందరికీ కూడా ఉగాది వేడుకలో భాగస్వామ్యం అవ్వడం, తెలుగుతనాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో పరిచయం చేస్తూ తెలుగు తాలూక ముఖ్య ఉద్దేశాన్ని మరి కుటుంబ సభ్యులందరూ కూడా తెలుసుకునే విధానాన్ని ఈ పండుగ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ రానున్న సంవత్సర కాలంలో మీ తాలూకా సర్వీసెస్ అన్నీ కూడా ప్రభుత్వానికి తోడే మన జిల్లా అభివృద్ధి పరంలో పరిగెత్తించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరూ సహకారాలు కోరుతూ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ తెలుగుదనం ఉట్టిపడే విధంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. ఉగాది పచ్చడిలాగే మన జీవితాలు కూడా షడ్రుచుల కలయికగా పేర్కొన్నారు. ఈ నూతన సంవత్సర ఉగాది పండుగ అందరికీ మంచి చేయాలని, ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలను వినియోగించుకుని వృద్ధిలోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు డాక్టర్ పి సురేష్ బాబు, ఇందుకూరి రఘురాజు, రాష్ట్ర తూర్పు కాపు చైర్పర్సన్ పాలవలస యశస్వి, మార్క్ఫెడ్ రాష్ట్ర చైర్మన్ కర్రోతు బంగార్రాజు, జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్, జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఇది ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఇది మరో ముఖ్యమంత్రి జిల్లాలో కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. ఉగాది అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఈ తెలుగు సంవత్సరం మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ ఉగాది అందరికీ కూడా మంచి జరగాలని, ఏదైతే ఇప్పుడు ఉగాది పచ్చడి మనకున్న ఈ రుచుల్లో అన్ని రుచులు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ఏడాది కలగాలని, మీ అందరూ కూడా మంచి శుభ పరిణామాలు ఈ ఏడాది మీ జీవితాల్లో జరగాలని, ఇందాక పంచాంగం చెప్పినప్పుడు కూడా మన జిల్లా పంచాంగంలో కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిపరమైన అంశాలు కనబడుతున్నట్టుగా పంచాంగం ద్వారా మనకి తెలియజేయడం జరిగింది. వాటన్నింటినీ కూడా మీరు అందరూ కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకొని మీరందరూ కూడా సుఖంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా ఈ ఉగాది నూతన సంవత్సరాలను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.